జీవితం అంటేనే స్నేక్స్ అండ్ ల్యాడర్స్. విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. కానీ మనం చూడబోయే వైకుంఠపాళిలో నిచ్చెనలు మాత్రమే ఉంటాయి, ఆనందాలు మాత్రమే ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! అదేంటో తెలియాలంటే రండి నాతో పాటు. హలో! మనందరికీ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ అంటే చాలా ఇష్టం. నిచ్చెన పడిందనుకోండి, జయంతో హ్యాపీగా వెళ్ళిపోతాం. పాములు పడాలని కోరుకోం, కానీ వాటి బారిన పడిపోతూ ఉంటాం. నమస్కారం. దీన్ని మేము వైకుంఠపాళి అంటాం. నువ్వెవరు? అచ్చు నా డూపులో ఉన్నావు. నేను మీలాగా ప్రీమియం కాఫీని కాదులేండి, ఏదో చిన్న టౌన్లో దొరికే టీ లాంటి వాడిని. పక్క మాస్. సరే కానీ, మరి నీకు పాములంటే ఇష్టమా, నిచ్చెనలంటే ఇష్టమా? నా పాలసీ ఒకటేనండి, పాములు వద్దు, నిచ్చెనలు ముద్దు. వ్యాపారంలో కూడా నష్టాలు లేని వ్యాపారాన్ని నేను కోరుకుంటాను. సూపర్ సూపర్. అసలు బిజినెస్ అనేదే ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ లాంటిది అనమాట. అందులో ల్యాడర్స్ అన్నీ కూడా మన ప్రాఫిట్స్, రివార్డ్స్, అసెట్స్. అదే మీరు పాములు తీసుకుంటే స్నేక్స్ అన్నీ కూడా రిస్క్, లైబిలిటీస్, లాసెస్. నిజమేనండి, వ్యాపారంలో పాములు భయపడే దాని జోలికి కూడా వెళ్ళాం. నిజమే. నీకు విషయం చెప్పనా? నా జీవితంలో కూడా 25 ఏళ్ల వయసులో నేను తీసుకున్న ఒక నిర్ణయం, అది టర్నింగ్ పాయింట్ అయింది. అది గేమ్ చేంజర్గా ఎమర్జ్ అయిపోయింది. తెలుగులో తొలి టీవీ సీరియల్ని నేనే నిర్మించాను. 40 ఏళ్ల తర్వాత ఈ రోజున టీవీ లేని ఇల్లుని, సీరియల్ చూడనిటిని మనం ఊహించగలమా? ఈ రోజుకి కూడా ప్రొడ్యూసర్స్ అందరికీ ఐశ్వర్యం, ప్రేక్షకులకి వినోదం, ఛానల్ వాళ్ళకి వ్యాపారం, అలా సాగిపోతూనే ఉంది. వెరీ గుడ్. అలా ఎక్కువ కాలం పాటు నడిచే బిజినెస్ ఏదైనా ఒకటి సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ. కాఫీ తాగుతా మాట్లాడుకుందామా? దేని గురించి అండి? కాఫీ గురించి. ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. కాఫీ టీ ప్రీమియం అవుట్లెట్ ఫ్రాంచైజ్. సూపర్ అండి. కానీ కాఫీకి అంత మార్కెట్ ఉందా? భలేవారే. ప్రతి తరానికి ఒక అవకాశం వస్తుంది. అది నిశ్శబ్ద విప్లవంలాగా వస్తుంది. అది సాధారణ ప్రజల్ని కూడా విజనరీస్గా చేస్తుంది. ఈరోజు ఆ విప్లవం రియల్ ఎస్టేట్ కాదు, క్రిప్టో కరెన్సీ కాదు, స్టాక్ మార్కెట్ కాదు. ఆ అద్భుతం ఒక కప్పు కాఫీలో జరుగుతుంది. ఇండియాలో ఒక కొత్త కాఫీ స్టోరీ మొదలవుతుంది. ఏ రివల్యూషనరీ గేమ్ చేంజింగ్ టెక్నాలజీ ఇన్ కాఫీ అండ్ టీ మేకింగ్. ఆ అద్భుతమే లా కఫెయిన్. అద్భుత. మరి గురువుగారు? వద్దు, గురువుగారు అనకండి, ట్రెండీగా ఉంటుంది. కాల్ మీ బ్రో. సారీ, బ్రో గారండి. మరి కాఫీ ఇండస్ట్రీలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కదా. వీధికో కాఫీ షాపు, సందుకో టీ కొట్టు. వాళ్ళందరినీ మన కాంపిటీటర్ అనుకుంటే ఎలాగండి? కాఫీ ఇండస్ట్రీ మీద పూర్తిగా రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన ప్రీమియం బ్రాండ్ని తీసుకొస్తున్నారు. అది రేపు మార్కెట్ లీడర్ కాబోతుంది. బ్రో, జంతువులని ఉన్న సింహాన్ని ఎందుకు మృగరాజు అంటున్నాం? భారతదేశంలో లైఫ్ స్టైల్ షిఫ్ట్లో ఉంది. మనం ఇప్పుడు క్వాంటిటీ చూడలేదు, క్వాలిటీ లైఫ్ చూస్తున్నాం. అందమైన అనుభవాన్ని చూస్తున్నాం, పటిష్టమైన ఆరోగ్యాన్ని చూస్తున్నాం, స్పెషాలిటీ కఫే కల్చర్ని చూసుకుంటున్నాం. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అంటూ హాసిల్లాగా మాట్లాడుతున్నాం. అంతేనా? అరే చాయ్ చమక్కులే చూడర్రా బాయ్ అని మన బాస్ కూడా పాడాడు కదా బ్రో గారు. బ్రో, కాఫీ అంటే గబువా తాగేసేది కాదు, టీ అంటే రోడ్డు పక్కన నుంచి కొట్టేసేది కాదు. హాయిగా ప్రశాంతంగా కూర్చొని యూత్ అందరూ కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నారు, బిజినెస్ డిస్కస్ చేస్తూ టీని సిప్ చేస్తున్నారు. ఓ, సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. వావ్, వచ్చేసావు బ్రో, నువ్వు కూడా నా థింకింగ్లోకి వచ్చేసావు. అయితే పెరుగుతున్న కాఫీ పరిశ్రమ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇండియాలో కఫే కల్చర్ ఏడాదికి 15% పెరుగుతుందని అంచనా. దీనికి కారణం మారుతున్న లైఫ్ స్టైల్, పెరుగుతున్న అర్బనైజేషన్. వావ్ బ్రో, అంటే కాఫీ ఇండస్ట్రీ ఎమర్జింగ్ ఇండస్ట్రీ అన్నమాట. ఎస్, అండ్ వన్ బ్రాండ్ ఈజ్ రీడిఫైనింగ్ ఇట్. అది సింగిల్ డ్రాప్ టీ మ్యాజిక్గా వస్తుంది. అది వరల్డ్స్ బెస్ట్ న్యూట్రీ టీగా వస్తుంది. అది రేపటి మన వ్యాపారానికి నేడు అవకాశమై ఈరోజే మన దగ్గరికి వచ్చేస్తుంది. లా కఫెయిన్.
ద రియల్ పవర్. మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము ఆపరేట్ చేస్తాం. హాయిగా మీరు సంపాదించండి. స్ట్రెస్ లేదు, కష్టం లేదు. సిస్టమ్ తన పని దాన్ని చేసుకుని పోతూనే ఉంటుంది. వ్యాపారం లాభాలు తెచ్చిపెడుతూనే ఉంటుంది. ఇంట్రడ్యూసింగ్ లా కెఫే. ఇంకొకరు అవకాశం అందిపుచ్చుకునే లోపల మీరే ఒక అడుగు ముందుకేయండి. బంగారు భవిష్యత్తుని కబ్జా చేయండి. మీకు కావాల్సిన టెరిటరీని ఇవాళే బ్లాక్ చేసుకోండి. లేకపోతే హూ నోస్, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. వండర్ఫుల్ బ్రో గారు, కానీ ఇంకొన్ని ప్రశ్నలు అడిగేసే బ్రో, అడిగేసేయి. అదే లా కెఫేన్ మిగతా వాటికన్నా ఎలా విభిన్నం? గుడ్ క్వశ్చన్. లా కెఫేన్ ఎందుకు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటే, వన్ డ్రాప్ మ్యాజిక్. మ్యాన్ ఆపరేటెడ్ కాదు, మిషన్ ప్రాసెస్డే. కానీ అమ్మ చేతి కాఫీలాగా అద్భుతమైన రుచి. ఇప్పుడు మనం తాగే కాఫీ మన శరీరంలోకి తొందరగా, అంటే కఫిన్ 99% అబ్జార్బ్ అయిపోతుంది. లా కెఫేన్ కాఫీ, టీ తాగితే మెల్లమెల్లగా అది అబ్జార్బ్ అయి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సాధారణంగా కాఫీ మరియు టీలు ఎసిడిటీని పెంచుతాయి, కానీ లా కెఫేన్ వారి ఆయుర్వేద ఫార్ములా వల్ల రుచిలో ఏ మార్పు లేకుండా కాఫీ, టీలో ఉండే ఎసిడిటీని పూర్తిగా తీసివేస్తుంది. ఎసిడిటీ పెరగకుండా చేస్తుంది. 100+ ఫ్లేవర్స్ జస్ట్ ఇన్ సెకండ్స్. పూర్తిగా న్యాచురల్ ఎక్స్ట్రాక్షన్. వరల్డ్స్ ఫస్ట్ విటమిన్ అండ్ మినరల్ ఇన్ఫ్యూజ్డ్ టీ వితౌట్ చేంజింగ్ టీ ఫ్లేవర్. ఓ, అంటే టేస్ట్ మాత్రమే కాదు, వెల్నెస్ ఇన్ ఎవ్రీ సిప్ అన్నమాట. నిజంగా అద్భుతం. బ్రో గారు, ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు. ఎంప్లాయీస్కి తమ పని తాము చేసుకుంటూ ప్యాసివ్గా వచ్చే సెకండ్ ఇన్కమ్ కావాలి. కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి సులభంగా స్టార్ట్ చేసి సులభంగా రన్ చేసి నష్టాలకు అవకాశం లేని బిజినెస్ కావాలి. ఎన్ఆర్ఐస్కి ఒక మంచి బ్రాండ్లో పెట్టుబడి పెట్టి తమ సంపాదన పెంచుకోవాలి. గృహిణులకి, రిటైర్డ్ ఉద్యోగులకి రిస్క్ లేకుండా నెలసరి ఆదాయం కావాలి. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి తమ బిజినెస్ని వేరే రంగాల్లోకి విస్తరించే అవకాశం కావాలి. అన్నిటికీ ఒకటే సొల్యూషన్, లా కెఫే. నో రిస్క్, ఓన్లీ రిటర్న్స్. పైగా మనం ఇక్కడ ఎవరితోనూ పోటీ పట్టడం లేదు. మన దారి కొత్త దారి అయితే రేపదే రహదారి అవుతుంది. ఆ కొత్తదనానికి మీరే ప్రతినిధులు అవుతారు. ప్రీమియం అఫోర్డబుల్ అవుట్లెట్స్ని ప్రజల్లోకి తీసుకొస్తోంది లా కెఫే. మెట్రో సిటీస్ నుంచి టైర్ 2, టైర్ 3 సిటీస్ వరకు రుచిలో, యాంబియన్స్లో యూనిఫామ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తోంది లా కెఫే. టెక్నాలజీ డ్రివెన్. ఇట్స్ ఎ గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. వావ్, కానీ ఎలా గురు? ఎలా బ్రో గారు? మామూలుగా ₹1 పెట్టుబడి పెడితే మనం చూసేదేంటి? సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రాఫిటబిలిటీ, లీగాలిటీ, లాంజివిటీ, క్వాలిటీ, క్వాంటిటీ, సస్టైనబిలిటీ, సింప్లిసిటీ. చూసారా, అన్నిట్లోనూ మన టీ ఉంది. అంతేగా అంతేగా లా కెఫే మీకు ఎక్సలెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది. ఈజీ టు స్టార్ట్. ప్రతి దానికి కంపెనీ సపోర్ట్ ఉంటుంది. సైట్ సెలెక్షన్ నుంచి స్టాఫ్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్ దాకా అత్యంత ప్రమాణాలతో మెటీరియల్ సోర్సింగ్ నుంచి సప్లై చేయడం వరకు టోటల్లీ ఆటోమేటిక్ సిస్టమ్స్ ఆపరేషన్స్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఓ కప్పు టీ, కాఫీ మిషన్ నుంచి తయారైతే అది మీరు మీ ఇంట్లో నుంచే మానిటర్ చేసుకునేంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎంతోమంది టెరిటరీ పార్ట్నర్స్ అవుతున్నారు. ప్రతి మార్కెట్, ప్రతి సిటీ, ప్రతి అవకాశం మనదే. 4 రకాల అవుట్లెట్స్ ఉన్నాయి. 100 స్క్వేర్ ఫీట్ నుంచి 1,00,000 స్క్వేర్ ఫీట్ వరకు మీ అవుట్లెట్లని మీరు విస్తరించుకోవచ్చు. అద్భుత. అంటే మన డబ్బుని వాళ్ళు జాగ్రత్త చేసి పిల్లా పాపలతో సహా మనకే తిరిగిస్తారనమాట లా కెఫే వాళ్ళు. అంతేగా అంతేగా కాదు, నిజానికి ఎంతోగా ఉంది. ఈజీ టు స్టార్ట్, ఈజీ టు ఆపరేట్, ఈజీ టు రెన్యూ, ఈజీ టు ఎక్స్టెండ్. ఒక్కసారి టెరిటరీ ఫిక్స్ అయితే అక్కడ మీరే కింగ్. అది ఇంకెవ్వరికీ ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, మీ రేపటి తరానికి మీరు ఇచ్చే ప్యాసివ్ ఇన్కమ్ గిఫ్ట్ ఇది. టీ, కాఫీ తాగేవాళ్ళు పెరుగుతారు కానీ తగ్గరు కదా. అంటే ఇది ఎవరి గ్రీన్ బిజినెస్. వావ్, అంటే అస్సలు రిస్క్ లేదు. తరతరాలు నిలిచే వ్యాపారం ఇది. ఎగ్జాక్ట్లీ. ప్రీమియం కాఫీ అవుట్లెట్స్ అంటే ఏదో రోడ్డు పక్కన టీ జాయింట్సో లేకపోతే కాఫీ కొట్లో కాదు. ఇది ఇన్వెస్టర్స్ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచే బ్రాండెడ్ అవుట్లెట్స్.
రేపు ఇది నాది అని గర్వంగా చెప్పుకునే ప్రమాణాలతో ఉండే ఆపర్చునిటీ ఇది. ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరు మన కాంపిటీటర్స్ కాదు, బికాస్ వీఆర్ ద డిఫరెన్షియేటర్స్. వాళ్ళంతా సాధారణంగా కాఫీ టీలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. కానీ లా కెఫే పూర్తిగా ఆరోగ్యకరమైన రుచికరమైన టీని సరసమైన రేట్లో అందిస్తుంది. ఫర్ ష్యూర్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ది మార్కెట్ లీడర్స్. ఓ అలాగా, అయితే ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది? నువ్వు ఊహించిన దానికంటే తొందరగా అవుతుంది. ఇన్సూరెన్స్ బ్యాక్ ఫ్రేమ్వర్క్ ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్రో, నువ్వు కేవలం డబ్బు సంపాదించట్లేదయ్యా, ఎసెట్ని బిల్డ్ చేస్తున్నావు. లేకపోయిన ఫ్రాంచైజీగా. బ్రో, కాఫీ టీ మిషన్ చేస్తుందా? మనకు కావాల్సిన టీ మాస్టర్ కాదు, మాస్టర్ టీ కావాలి. ప్రతి అవుట్లెట్కి వెళ్ళినప్పుడల్లా ఒకే రకమైన టేస్ట్ ఉండాలి కదా. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒకే రకమైన టేస్ట్ ఉండాలి కదా. ఈ అవుట్లెట్ కాదు, లేకపోయింది ఎక్కడికి వెళ్ళినా అదే రకమైన టేస్ట్ ఉండాలి కదా. అంటే యూనిఫామ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఒక స్టాండర్డైజ్ ప్రాసెస్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. 1986 నుంచి 96 వరకు టీవీ సీరియల్స్ శకం, 96 నుంచి 2006 వరకు సెల్ ఫోన్ శకం, 2006 నుంచి 16 వరకు కంప్యూటర్ శకం, 16 నుంచి 26 వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ శకం, 2026 నుంచి ఒకే ఒక్క శకం, అది లా కెఫే శకం. సిస్టమ్ రెడీగా ఉంది, మార్కెట్ రెడీగా ఉంది, ఎర్లీ పార్ట్నర్షిప్ మీకోసం రెడీగా ఉన్నాయి. వెంటనే మీకు కావాల్సిన ఏరియాని బ్లాక్ చేసుకోండి. కొందరు తోస్తే ముందుకెళ్తారు, విజయం కావాలనుకునే వాళ్ళు తోసుకుని దూసుకుని ముందుకెళ్తారు. సినిమా చూద్దామా, సినిమా చేద్దామా, భవిష్యత్తుని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళకి లా కెఫే ఒక సింపుల్ కాఫీ కప్ మీ జీవితానికి వెండితెర కాబోతోంది. లాభాలు కాదు బ్రో, సామ్రాజ్యాలు నిర్మిద్దాం. నేటి జీవన విధానంతో రేపటి సౌభాగ్యం మన లా కెఫే. నలుగురిలో ఒక్కరిగా కాదు, నలుగురికి ఒక్కరే నిలుద్దాం. మీ భవిష్యత్తు కోసం బ్లూ ప్రింట్ గీసిన ఆర్కిటెక్ట్ లా కెఫే. మీరు డబ్బు కోసం పనిచేయక్కర్లేదు, డబ్బే మీకోసం పనిచేస్తుంది. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ క్షణం కోసం కాదు. లా కెఫే తరతరాల వారసత్వం. రియల్ పవర్, మెగా పవర్, సూపర్ పవర్, ఐకానిక్ పవర్, రెబెల్ పవర్ కలిస్తే లా కెఫే పవర్. షెస్ బ్రో, పక్కవాడు నిద్రిస్తున్నప్పుడు తెలివైన వాడు అడుగు ముందుకేస్తాడు. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతూ ఉంటాడు. లా కెఫే మీతో సెంచరీ కొట్టిస్తుంది, చరిత్ర రాయిస్తుంది. ఎవ్రీ సిప్ ఎట్ లా కెఫే ఈజ్ ఎ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లా కెఫే, ఆల్ లాడర్స్, నో స్నేక్స్, ఆల్ రివార్డ్స్, నో రిస్క్. లా కెఫే, the threshold of your success. Invest now.